అది నిజమే. మరి దాంతో గుళ్ళో పొర్లు దండాలు పెట్టించడం ఎట్లా మధు? దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందక్క. ఏంటది? సూపర్ మధు, నువ్వు చెప్పినట్టే రెచ్చిపోతా, దాన్ని రెచ్చగొడతా, పొర్లు దండాలు పెట్టిస్తాను. వెరీ గుడ్ అక్క. ఇక పద విజయం పెట్టాను. పద. చూడు మధు, కొన్ని జాతకాలుంటాయే మహా ముతనష్టపు జాతకాలు. అందంగా పుడతారన్న మాటే కాని కుక్క మొహం వాడికి కూడా నచ్చదు. అలాంటి తొక్కల మొహం దానికి ఈ జన్మలో పెళ్ళవుతుందంటావా? దిక్కుమాల నక్క మొహం దాన్ని చూస్తే అష్టదరిద్రాలు చుట్టుకుంటాయనుకో. అలాంటి దాన్ని కొంపలో ఉండనివ్వకూడదు మధు. ఉంచితే దాని దరిద్రం మనకి చుట్టుకుంటుంది. అయ్యో చాలా ఆపక్క, నువ్వు అసలు మనిషివేనా? ఊరుకో మధు, మనిషిని కాకపోతే ఆ అనసూయాదేవి గారు నన్ను కోడలుగా తెచ్చుకుంటుందా ఏంటి? చాలే, ఆడదాని వయ్యుండి సాట్ ఆడదాని గురించి అలా మాట్లాడడానికి నీకు మనసులా వచ్చిందక్క? అయినా ఇప్పుడు నేనెవర్ని తిట్టానని అంతలా రెచ్చిపోతున్నావు? నాకు తెలియదు అనుకున్నావా అక్క? ముదనష్టపు జాతకం ఉన్నది, తొక్కుల మొహం ఉన్నది ఆ మల్లీశ్వరిని కాదు. నువ్వు నక్క మొహం అన్నది ఆ మల్లిని కాదు. అమ్మని అంటే మధు ఇప్పటిదాకా తిట్టింది నన్నా? అవును, ఆమెది ముదనష్టపు జాతకమే కావచ్చు, తొక్కులో మొహం నక్క మొహమే అవ్వచ్చు. అంత మాత్రం చేత ఇక జీవితంలో మల్లికి పెళ్ళవదా? అసలు ఇది నన్ను తిడుతోందా పొగుడుతోందా? జీవితాంతం ఇక నీ మొగుడికి నా మొగుడికి లైన్ వేసుకుంటూనే బతుకుతుందా? ఆమె ఎంత చండాలపుదైనా, నీచురాలైనా, నికృష్టురాలైనా, దరిద్రపుదైనా, నక్క మొహందైనా, దొంగ మొహందైనా, తొక్క మొహందైనా ఇంకా చెప్పాలి. మధు, ఇంకాపు. నువ్వు తిట్లా ఆపడానికి వచ్చినట్టు లేదు, మొదలెడ్డానికి వచ్చినట్టుగా ఉంది. ఇంతకీ నన్నెందుకు తిడుతున్నారు? తిట్టడం కాదే, ఇంకోసారి పెళ్లి చూపులు ఆగాయో నీ జుట్టు పట్టి నేలకేసి కొడతాను, పిట్ట మొహందానా. ఏంటక్క, ఎన్ని తిట్టినా ఎంతగా అవమానించినా చిన్న బాధ కూడా ఆమె మొహంలో కనిపించకపోయేసరికి అసలు ఆమె ఆడదే కాదు అనుకుంటున్నావా అక్క? ఆడ లక్షణాలేవి లేవు అనుకుంటున్నావా అక్క? మరి నిజంగా ఆడదైతే పెళ్లి చూపులు ఆగిపోయినందుకు ఎంతగా బాధపడేది, తొక్కి తొక్కి ఏడ్చేది తెలుసా? అయ్యో అక్క, తొక్కి తొక్కి కాదక్క, వెక్కి వెక్కి. ఓ అదే నిజమేగా, నేను ఆడదాన్నై ఉంటే ఖచ్చితంగా ఏడ్చేవాణ్ణి కాదు కాబట్టి ఇంత రిలాక్స్డ్గా ఉన్నాను. అంటే ఇప్పుడు వీళ్ళని నమ్మించడానికి నేను ఏడవలసిందే. దేవుడో దేవుడా, నాకెందుకింత అన్యాయం చేస్తావురా దేవుడో దేవుడా. నేనేం తప్పు చేశానని, నేనే నేరం చేశానని నాకెంత ద్రోహం చేస్తావు దేవుడో దేవుడా. ఏమిటి, నాకింక పెళ్ళయ్యే అవకాశమే లేదా? నేను తల్లినయ్యే అదృష్టమే లేదా? నా పతితో పిల్లలతో కలిసి నేను పబ్బుకెళ్ళే లేదా? దేవుడో దేవుడా, నా కష్టం ఏడదానికి రాకూడదురా దేవుడో దేవుడా. పెళ్లి కాకుండా నేను బ్యాచులర్ గా స్పీడ్స్టర్ గా బతికే కంటే ఫుల్ బాటిల్ విష తాగి చచ్చిపోవడం బెటర్ రా దేవుడో దేవుడా. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. నీకిప్పుడు ఏం కష్టం వచ్చిందరమ్మా? బొచ్చు కుక్కలో ఎందుకు బాధపడుతున్నావు? నిజమైన ఆడదానిలో ఏడుస్తున్నావేమిట్రా? వాళ్ళకి డౌట్ వచ్చిందమ్మా, అందుకే ఓవర్ యాక్షన్ చేస్తున్నా. దేవుడా దేవుడా, ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. వీళ్ళు సూటిపోటి మాటలు వింటూ నేను బ్రతకడం కంటే చచ్చిపోవడమే బెటర్. ఈ కష్టం ఏ ఆడదానికి రాకూడదు. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. ఏంటి మాటలు చేతునా? అది చేతు కాదత్త గారు, చేతు అన్నాను. పిరికి పందలా మాట్లాడే వాళ్ళంటే నాకు అసహ్యం. అందుకే మీకు సొల్యూషన్ చెప్తున్నాను. దేనికి? మన కాలనీ దగ్గరలో అమ్మవారి గుడి ఉందంట, అక్కడ పూజ చేస్తే. పూజ ఏంటి, కావాలంటే హోమం కూడా చేస్తాను మధు.
మోకాలతో మెట్లు, ఎక్కుతా, అరచేతిలో కర్పూరం, వెలిగిస్తా, ఆపై పొర్లు దండాలు. పెడతా. పొర్లు దండాలా పెడదావంటి, పోయేదేముంది? రీ బొందరా నీ బొంద. పొర్లు దండాలు పెడితే నీ విగ్గు ఊడిపోతుందిరా. ఆ విషయం ఆవేశంలో మర్చిపోయానమ్మా. ఛ, అయ్యో. ఏంటండి చెయ్యరా? ఆ, ఎందుకు చేయవమ్మా? చేస్తాం, తప్పకుండా చేస్తాం. చేస్తానని ఈ మళ్ళీ ఒప్పుకుంటుంది కదా. ఆ, వెరీ గుడ్ మళ్ళీ. ఆ? నేను చెప్పినట్టు పొర్లు దండాలు పెట్టు, ఖచ్చితంగా నీ పెళ్లి నేను చేయిస్తా. ఆ. అదే అమ్మవారి దయతో. ఓహో, సరే సరే సరే, పద, పద, ఓ. పద. హా. ఆ? భలే ఇరుక్కున్నారండి. రేపు గుడిలో దొర్లడం, విగ్గు ఊడడం, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం కన్ఫర్మ్. దొరకడానికి దొంగలు రెడీగా ఉండండి. గత్యంతరం లేక మా అమ్మని కాపాడుకోవడానికి ఆడవేషం వేశాను. తప్పించుకోవడానికి వీలు లేకుండా ఇరుక్కుపోయాను. అది నిజమని నమ్మి నాకు ఇప్పుడు పెళ్లి చేయాలనుకుంటున్నారు. అందుకోసం ఇప్పుడు గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టించబోతున్నారు. దయచేసి నా విగ్గు ఓడకుండా చూసి నన్ను కాపాడవయ్యా స్వామి. నా బిడ్డ నా కోసం ఎంత పెద్ద సాహసం చేస్తున్నాడు. ఈ కొడుకు చెయ్యనంత త్యాగం చేస్తున్నాడు. ఈ తల్లి కోసం ఆ బిడ్డ పడుతున్న ఆరాటాన్ని, ప్రేమని మన్నించి వాడి నాటకం బయటపడకుండా కాపాడు స్వామి. స్వార్థంతో, మోసంతో ఈ ఆస్తి మొత్తం దొంగలించాలి అనుకున్న వాళ్ళ ప్రయత్నం ఆపి అమాయకుడైన రాజశేఖర్ గారికి న్యాయం చేయి తండ్రి. నా పేకాట ముగుడు ఈ మల్లి వెనకాల పడకుండా ఆయన బుద్ధి మార్చు తండ్రి. అర్జెంటుగా దీనికొక మొగుణ్ణి చూపించు స్వామి. ఆ, మల్లీశ్వరి, ముందు శిరస్నానం చేస్తే ఆ తర్వాత పొర్లు దండాలు పెట్టొచ్చు. శిరస్నానమా? విగ్గుడిపోతుందేమో. విగ్గు 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 కాదమ్మా, మగ్గు 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 ఎక్కడుందా అంటుంది. అన్నీ అక్కడే ఉన్నాయి. రండి రండి. పదండి. అయ్యో, ఏమిట్రా? దేవుడా, పద. బిందెలో నీళ్లు స్నానానికి, మరి ఆ బల్లెందుకు? దాని మీద ఎక్కి తల మీద పోయడానికి. ఏంటి, బల్ల మీద ఎక్కి ఆ బిందె నీళ్లు నా తల మీద పోస్తారా? అవునండి, అలా పోయడం ఈ గుడి ఆచారం అండి. ఏ, ఆచారమా బోచారమా? ఇదంతా నేను ఒప్పుకోను. ఓ చెంబివ్వండి, పోసుకుంటుంది. తప్పండి, బిందెతో పోసుకోండి. ఇక్కడ ఆచారం కాదంటే స్వామివారికి కోపం వస్తుందండి. అంత పైనుంచి పోస్తే నాకు చావు వస్తుంది. లతక్క, ఏయ్, ఏంటి నీ నస? మర్యాదగా పోయించుకుంటావా లేకపోతే గుండు గీంచమంటావా? అంత దూరం ఎందుకులేమ్మా. అమ్మ మళ్ళీ తప్పదమ్మా. ఊడిపడం గ్యారెంటీ. పోయిండి పోయిండి. పదండి పదండి. నేను పైకెత్తాను, పైనుంచి పోస్తాను. బిందె పక్క. అయ్యయ్యో, అంత ఎత్తు నుంచి పోస్తే విగ్గూడిపోతుందే. ఇప్పుడు ఏం చెయ్యాలరా దేవుడా? అమ్మా తల్లి, కరుణించమ్మా, కరుణించు. ఏ మళ్ళీ ఏంటలా తలపట్టుకున్నావు? నీళ్లు పోయడం ఇక్కడ ఆచారం. ఆ తల మీద నీళ్లు పోసేటప్పుడు తల పట్టుకోవడం మా ఆచారం. నువ్వు అలాగే పట్టుకోవే మళ్ళీ, లేకపోతే ఆ దేవుడు కోపం వస్తుంది. అలాగే ఆంటీ. పట్టుకో పట్టుకో. అమ్మా అనసూయత్త, ఏం కవర్ చేసావు చెప్తా. అయ్యయ్యో, లతక ఇంకో బింది. అయ్యయ్యో,
చాలు 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 మా ఆచారం ప్రకారం 3 బిందెలే. థ్యాంక్ యూ. చాలు. హా, అవునా? పొర్రుదండలు పెడుదురు గాని పదండి పదండి. నువ్వు జాగ్రత్త మధు. నెమ్మదిగా. మళ్ళీ పద. జాగ్రత్త తల్లి, అసలే ఒట్టి మనిషి కూడా కావు. ఒట్టి మనిషి కాదు అంటే? అంటే జుట్టు మనిషి అని. జుట్టు మాకు ఉంది అంటే మేము ఒట్టి మనుషులం కాదా? అమ్మా, నీ జుట్టు వేరు, దాని జుట్టు వేరు తల్లి. వేరా? ఏది? నన్ను ఒకసారి చూడండి. ఉండవే, కావాలంటే దాన్ని కొట్టు, అంతేగాని జుట్టు జోలికి మాత్రం వెళ్ళకు. వెళ్తే ఏమవుతుంది? ఊడిపోతుంది. అదే అదే నీ పళ్ళు ఊడిపోతాయి అంటున్నా. రాజశేఖర్ గారి కూతురు జుట్టు పట్టుకుంటే ఊరుకుంటారా? సర్లేండి, మీరు కానియండి. అమ్మయ్యా, సరే సరే. మెల్లగా అమ్మా, మెల్లగా. అయ్యో దేవుడా. అమ్ము, నా విగ్గు. అసలు నేను ఎప్పుడు కొట్టేదాన్ని? గోవిందా, ఎడకొండలవాడా, గోవిందా గోవిందా గోవిందా. ఏంటి జడ అలా చుట్టారు? పొర్ల దండాలు పెట్టేటప్పుడు జుట్టు అలా చుట్టుకోవడం ఆచారం. నువ్వు పొర్లమ్మా, పొర్లు పొర్లు. గోవిందా గోవిందా. పొర్లు. అమ్మత్తమ్మ, బాగానే కాపాడావు. అందరి ముందు ఎక్కడో చోట ఇరికిస్తా, మీ బండారం బయట పెట్టిస్తా. అమ్మా అమ్మా, చాలమ్మా చాలు. మెల్లగా చాలమ్మా, వచ్చేసా. అదిగో ఆ బ్లూ చీరామే. నన్ను క్షమించరా, నిన్ను చాలా కష్టపెడుతున్నాను. అయ్యో పర్లేదమ్మా, నాకేం కాలేదు. అయ్యో, జాగ్రత్త 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 నాన్న. చాలా థ్యాంక్స్ స్వామి, నా బిడ్డని ఆ మధుమతి పద్మవ్యూహం నుంచి కాపాడా. వెళ్దాం నాన్న. నూరు తప్పుల్ని చేసేంత వరకు శిశుపాలని క్షమించాం.
అలాగే వీళ్ళ పాపం పండే వరకు కాపాడతావని నాకు తెలుసు స్వామి. త్వరలోనే వీళ్ళ ఆట కట్టించు స్వామి. అమ్మా, అబ్బా ఆంటీ, వాళ్ళంతా ఒకటే నొప్పులా ఆంటీ. మధు, నా చావు చూడంతే నిద్రపోయేలా లేదు. దాన్నొరు పడిపోను, దాని కళ్ళు విరిగిపోను. అబ్బా. ఆపు. రాను రాను నువ్వు మళ్ళీలాగా ఫిక్స్ అయిపోతున్నావురా. ఆ చేతులు విరవడమేంటి, ఆ తిప్పుడేంటి, అసలు నువ్వు మగాడవని మర్చిపోయావు. సారీ అమ్మా, క్యారెక్టర్ ఎఫెక్ట్ అమ్మా, క్యారెక్టర్ ఎఫెక్ట్. ఏంట్రా క్యారెక్టర్? హలో, అంటే నమస్తే. ఒక చిన్న పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసినాను. నేను మన్మథరావుని. నా గురించి చెప్పేది ఏంటంటే నా తుండుగుడ్డ. ఈయన నాట్య శిఖామణి నటరాజు గారు. ఉండవయ్యా, పేరు చెప్పగానే అంటామండి. ఉందో, ఈయన నాట్య శిఖామణి నటరాజు గారు. ఆయన శిష్య బృందం. దండం పెట్టండి, దండం పెట్టండి. నమస్కారం. నమస్తే నమస్తే. నిన్న గుడిలో మీ మల్లీశ్వరి స్నానం చేస్తుంటే చూశాను. ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే చూడమేంట్రా బక్క వెదవా. అయ్యో, అపార్థం చేసుకోకండి. నేను ఏ స్త్రీని ఆ దృష్టితో చూడను. అంటే ఈయన ఏ స్త్రీనైనా ఆ దృష్టితో చూసే అవకాశమే లేదు. మన్మద, చెప్పండి గురుజీ. పగిలిపోద్ది. అవునులే, ఆమెను చూస్తే పగల కొట్టేలాగే ఉందిలే. పగిలేది నాకు కాదు, నీకు. అమ్మా అనసూయ గారు, మా నాటక పరిషత్ ఆధ్వర్యంలో ఓ నాటకం వేయబోతున్నాం. చూడ్డానికి రావాలా? ఆహా, కాదమ్మా, అందులో ఓ క్యారెక్టర్ వేయడానికి రావాలి. క్యారెక్టర్ చెయ్యాలా? నేనా? సారీ ఓల్డ్ మ్యాన్. ఈ వయసులో హీరోయిన్ అంటే అంటే అంతొద్దు. మిమ్మల్ని హీరోయిన్ గా వేసే ధైర్యం ఈయనకి లేదు. కానీ నా తుండుకుంట ఆయన వచ్చిందే మనం మళ్ళీ హీరోయిన్ గా చేద్దామని. అంటే మీ నాటకానికి నేను హీరోయిన్నా? అవునమ్మా. చిచ్చే నర్మయ్, మేము నాటకాలు యాక్ట్ చేయడం ఏమిట్రా? మళ్ళీ నా ఇంటి వైపు వచ్చారు, గుడ్లు పీకి గోళీలాడేస్తాను. ఆగండి ఆగండి, ఆవేశపడబాకండి. మీరు ఊరికే చేయక్కర్లేదండి, డబ్బులు ఇస్తారండి. డబ్బులు ఇదిగోమ్మా, తీసుకోండి. 10,000, 10,000. ఒక్క నాటకానికి 10,000? ఇంతకీ ఏ నాటకంలో నటించాలి నటరాజు గారు? ఏదో నాటకం కాదండి, ద్రౌపది వస్త్రాభరణం. అలాగే. ఏంటంటే ద్రౌపది వస్త్రాపహరణమా? అంటే ఇప్పుడు ఈయన నా చీర లాగుతాడా? చిచి, నీ చీర నేను లాగనమ్మా, దుశ్శాసనం లాగుతాడు. ఎవడు లాగితే ఏంటండి, ఊడేది నా చీరేగా. నో, నేను ఒప్పుకోను. ఏం లాగితేమి నా తుండుకోట. శ్రీకృష్ణుడు వచ్చి చీరలు వస్తాడు కదా, ఇంకేమే. కృష్ణుడు టైంకి చేరవకపోతే నా బండారం మొత్తం బయటపడిపోతుంది. ఏంది? అంటే పరువు పోతుంది కదా అంటుంది. నీ పరువు పోకుండా చూసే బాధ్యత నాది. నో, నేను ఒప్పుకోను. నేను ద్రౌపది క్యారెక్టర్ వేయనంతే. నేను చెప్పే అవును, మల్లీశ్వరి ఆ క్యారెక్టర్ వెయ్యదు. ఎందుకు వెయ్యదు? అయ్యో అత్తయ్య గారు, క్యారెక్టర్ వేస్తే 10,000 వస్తాయి. అదే సొంతంగా మనమే నాటకం వేస్తే లక్షలు వస్తాయి. ఇంట్లో ఇంతమంది ఉన్నాం, తల ఒక క్యారెక్టర్ వేస్తే ద్రౌపది వస్త్రాభరణం నాటకం వేసేయచ్చు. ఆ డబ్బులేవో మనమే సంపాదించుకోవచ్చు. అది నిజమేనమ్మా. నటరాజు. ఏ నటరాజు కాదండి, నథింగ్ నటరాజు. ఏదో ఒక నటరాజు. ఇదిగో నీ అడ్వాన్స్. రేపే మేము నాటకం ఆడుతున్నాం, లక్షలు సంపాదిస్తున్నాం. మీరు బయలుదేరండి. ఆంటీ, నేను క్యారెక్టర్ చేస్తే దొరికిపోతానమ్మా. అయ్యో, నువ్వేం భయపడకు నాన్న, నేను చూసుకుంటానురా. ఏంటి నువ్వు చూసుకునేది? ఆ కృష్ణుడు చీర ఇవ్వడం లేట్ అయితే దుశ్శాసనుడు నా చీర లాగేస్తాడు. అప్పుడు బండారం మొత్తం బయటపడుతుంది. ఏంటి గుసగుసలు? ఏం లేదమ్మా, ఏం వండాలి అని అడుగుతోంది అంతే. అందరూ రిహార్సల్స్ చేసుకుందాం పదండి. ఇదిగో అనసూయ అంటే నాకు కూడా మళ్ళీ పక్కన ఈక్వల్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ ఎవరాదో? తప్పకుండా ఇస్తాను, మెయిన్ క్యారెక్టర్ ఇస్తాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద క్యారెక్టర్? ధృతరాష్ట్రుడు. వెరీ గుడ్, సూపర్ క్యారెక్టర్. ధృతరాష్ట్రుడా అంటే గుడ్డి గదు నా తుండుకొడ్డ. అనసూయ అంటే అనసూయ. ఎప్పటి నుంచి ఎందుకు రిహార్సల్స్?
మధురానగర్ ప్రేక్షకులకి దండాలు. మరికొద్దిసేపట్లో చింతామణి చిచి అలవాట్లో పొరపాటు అనసూయ గ్రూపు వారి ద్రౌపది వస్త్రాపహరణం అనే నాటకం ప్రదర్శించబడుతోంది. చూసి ఆనందించండి, ఆశీర్వదించండి. ఐఎమ్ ధృతరాష్ట్ర ఫ్రమ్ మహాభారత. కళ్ళజోడు చూస్తే తెలుస్తుంది. ఎలా ఆడియన్స్ చాలా స్మార్ట్ గా ఉన్నారు. సరే గాని రాగాంధారి వెళదాం. ఏయ్ గాంధారి ఇంకా రాలేదయ్యా. రాలేదా? ఆయన ఆడియన్స్ లో ఎవరన్నా తీసుకురమ్ము, పక్కన కూర్చోబెట్టుము, టైం పాస్ అగురు. మీరు వెళ్ళి కూర్చోండి. ఇంత మర్యాదగా చెప్తూ ఎందుకు వెళ్ళము? నాయన సుయోధన, నాయన సుయోధన,